హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు అందరికీ ఇష్టమైన కూర, కానీ చేసుకోవటం కొంచెం కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. చేపల పులుసు అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా పెళ్ళైన కొత్తలో ఈ కూర వండటం రాదు అంటే మా అమ్మ ఈ రెసిపీ చూపించారండి. ఫస్ట్ టైం చేపల పులుసు ట్రై చేసేవాళ్ళు, బ్యాచిలర్స్ ఈ రెసిపీ ఫాలో అయితే టేస్టీ చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను బొచ్చ చేప తీసుకున్నానండి. అదైతే టేస్ట్ బాగుంటుంది పులుసు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. దీన్ని శుభ్రంగా పసుపు ఉప్పుతో క్లీన్ చేసుకుంటే కనుక వాసన రాకుండా ఉంటుంది. లేదు అంటే మజ్జిగతో క్లీన్ చేస్తే కూడా అసలు వాసన రాదండి. ఇలా కట్ చేసుకున్న చేపల ముక్కలు 1 కేజీ అండి వెయిట్. అలా కొలత తీసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది రెసిపీ. 1 కేజీ పీసెస్ వెయిట్ అండి. దీనికోసం ఒక చిన్న ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. దీన్ని నీళ్ళల్లో నానబెట్టుకుందాము. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని రోట్లో అయినా దంచుకోండి, లేదు అంటే మిక్సీలో ఇలాగ రఫ్గా చాప్ చేసుకోవాలి. మరి పేస్ట్ చెయ్యొద్దండి, ఇలా రఫ్గా చాప్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టమాటాను కూడా ఇలాగ చాప్ చేసుకుని పెట్టుకుందాము. కొంచెంగా జీలకర్ర, అలాగే మెంతులు, ధనియాలు వీటిని కూడా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలండి. మెంతులు కొంచెం ఎక్కువ టైం వేయించండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎందులోకైతే చేపల పులుసు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ కడాయి తీసుకుని అందులోకి శుభ్రంగా కడిగిన చేప ముక్కలన్నీ ఇలాగా ముందు తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ముక్కల వెయిట్ 1 కేజీ అన్నమాట. దానికి కొలతలు చెప్తున్నాను నేను కరెక్ట్గా. మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసుకుని పెట్టుకుందాము. ఒక 150 ml అలా వాటర్ పోసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా కూడా వేసుకుని 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెంగా పసుపు వేస్తున్నాను. నేను యూస్ చేసే జింజర్ గార్లిక్ పేస్ట్లోనే పసుపు ఉంది, అందుకే ఎక్కువ వేయట్లేదు. అలాగే 3 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించుకున్న పొడి కూడా ఇందులో వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసి ఒకేసారి స్టవ్ మీద పెట్టుకోవటమేనండి. ఈ పులుసు చాలా ఈజీ. అలాగే ఉప్పు కూడా చూసుకోండి. ఇలాగా 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ దాదాపుగా సరిపోతుంది. మళ్ళీ చెక్ చేసుకుందాం తర్వాత. మనం చింతపండు ఇందాక 150 ml వాటర్ పోసుకుని తీసుకున్నాం కదా, దాన్ని ఈ చేపలు మిశ్రమంలో వేసి మీరు వాటర్ అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకొంచెం కూడా పడతాయి. 150 ml ఆయిల్ అండి. ఆయిల్ అనేది మీ ఇష్టం. గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే కనుక ఆ ఆయిల్ కూడా వేసుకుని ఇలా అన్నీ మిక్స్ చేసేయాలండి. ముక్కల్లో ఈ ఉల్లిపాయ, టమాటా అలాగే వేసిన మసాలాలు అన్నీ పట్టేటట్టు ఇలా మిక్స్ చేసి వాటర్ కావాలి అనుకుంటే కొంచెం పోసుకోండి. ఇలా ముక్కలు మునగాలి. ఇప్పుడు ఈ కడాయిని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకోవాలండి. నేను చిన్న ఫ్లేమ్ ఉన్న స్టవ్ ఉంటుంది కదా, దానిలో ఫ్లేమ్ మాత్రం హై పెట్టాను. ఇలా చిన్న స్టవ్ మీద అయితే కనుక మనకి కూర మాడిపోకుండా వస్తుంది. ఫస్ట్ 5 minutes ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇదిగోండి ఇలాగా ఉడుకు పట్టాక మనం ఫ్లేమ్ అనేది మీడియంకి మార్చుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంకి మార్చుకున్నాక మూత తీసి మధ్యలో మనము ఇలా పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఘాటు పెట్టి అందులో వేసుకోవాలి. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెంగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక వెన్న వేయాలండి. వెన్న వేస్తేనే ఈ చేపల పులుసుకి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 2-3 టేబుల్ స్పూన్స్ ఇలాగా బటర్ వేసుకోవాలి. మీకు ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి. వేసుకుని వీటిని మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. ఇంకా కూర అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది. మనం చేపల పులుసు ఎప్పుడైనా కానీ గరిటె కానీ ఏమీ పెట్టి తిప్పకూడదండి. జస్ట్ ఇలాగా మనం కడాయినే ఇలాగ అనాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా అంటేనే మనకి ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు తిప్పాలన్నా కానీ చేపల పులుసుని ఇలాగే తిప్పుకోండి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఇదిగోండి ఇలాగా ఉడికిస్తే గనక మనకి చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ రెసిపీ.
తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా పైనంతా ఆయిల్ ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది అంటే గనక మనకి కూర ఉడికిపోయినట్లేనండి. ఇదిగోండి ఇలాగా. ఏ రకం ఫిష్ అయినా కానీ 10 to 15 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. అంతకన్నా ఎక్కువ టైము ఫిష్ని కుక్ చేయొద్దు, ముక్క అంతా విడిపోతుంది, మనకి పులుసు అనేది సరిగ్గా రాదు. ఇలా చెక్ చేసుకోండి. ముక్క మెత్తగా అయ్యింది అంటే గనక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చింది అంటే గనక మనకి పులుసు రెడీ అయిపోయినట్లేనండి. మన సింపుల్ అండ్ ఈజీ చేపల పులుసు రెడీ అండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. అన్నీ ముందే కట్ చేసి రెడీగా ఉంచుకుంటే గనక ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.